తూర్పుగోదావరి జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో ఉద్యాన శాఖ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నల్లచెర్ల, కోరుకొండ, సీతానగరం, తాళ్లపూడి, అనపర్తి, రాజానగరం మండలాల్లో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నిమ్మ, బొప్పాయి, కూరగాయల పంటల్లో ఈ నత్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. కానీ పంటల ఉత్పత్తి మీద ఇప్పటివరకు ఈ నత్తల ప్రభావం ఏమీ లేదని ఉద్యాన శాఖ అధికారులు వివరించారన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నత్తల నిర్మూలనకు వివిధ పద్ధతులపై ప్రదర్శనలతో కూడిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్ప్రే చేసిన తర్వాత మాత్రమే కింద పడి తీసేయడం, లేకపోతే 2-3 అవర్స్ అలా మైల్డ్గా ఉంది మేడం. తర్వాత నేను చనిపోవట్లేదు, 20% చనిపోతున్నాయి, మిగతా మైల్డ్గా ఉండి 2-3 అవర్స్ కింద మనం ట్రావెల్ చేస్తాను. అందుకని చనిపోయిన తర్వాత ఫార్మర్స్ తీసుకుని వేరే డిఫరెంట్ యాక్టివిటీస్ స్ప్రే చేయాలి. ఇప్పుడు సాల్ట్ వాటర్ స్ప్రే చేస్తే ఏమవుతుందో సాల్ట్ వాటర్ స్ప్రే కెమికల్ స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత ఫాలోడ్ బై డ్రై క్లైమేట్ ఉండాలి మేడం. మీరు నెక్స్ట్ వారం రోజులు వర్షాలు పడవు, లేదంటే కొంచెం సాయిల్ మాయిశ్చర్ తగ్గుతాయి అనుకున్నప్పుడు ఫోకస్ ఆన్ అలాగే కూడా ఏం చేశారంటే చుట్టూరు ఆయన ఫామ్ 7 acres మేడం. 7 acres చుట్టూరు కూడా ఈ సొసైటీ అంటే బయట త్వరగా రాకుండా ఫ్లవర్ కంప్లీట్ స్లోగా తీసుకుంటారు, బయట నుంచి రాకుండా. ఓకే, అంటే ఈ ఫామ్ పక్కనే యాక్చువల్గా దట్ మేక్స్ సెన్స్. కాలువ కూడా ఫ్రెష్ వాటర్ సోర్స్ ఏదో అది వచ్చిన కెనాల్ నుంచి పక్కన వస్తుంది మంచి ఐడియా. సో అది మన రైతుల దగ్గర అట్లీస్ట్ లేటెస్ట్